వెనకాల కూడా అందరు సైడ్ వెళ్ళదు కానీ వెళ్ళదు కానీ వెనకరండి వాళ్ళు పాపం పూజ చేసుకునేయండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. కొంచెం
ఏ బ్లూ స్క్రిప్ట్ అతను తెలియదా నీకు ఫీల్డ్ స్వామి స్వామి వెనక్కి రేణు గారు కూడా ఫీల్డ్ అనుకుంటా. అవునండి. యా ప్లీజ్. రెడీ యాక్షన్. రెడీ 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 క్లాప్ ఇన్ రోల్ యాక్షన్. రేణు గారు రేణు గారు యా రేణు గారు ఈజ్ కమింగ్. ఇదిగో చూసారా ఎలా కొట్టుకుంటున్నారు. అందుకనే ఫ్యామిలీ సపోర్ట్ తో ఒకరిని అర్థం చేసుకోవడానికి ఈ 16 రోజు ట్రెడిషన్స్ పెట్టారు. అర్థమైందా ఏంటి? ముందే చెప్పచ్చు. సార్ వెళ్ళిపోతారంట. రావు గారు సార్ హియర్ వెయిట్ సార్ సార్ హియర్ యా అయిపోయింది మా పెట్టాలి పలానోడు కొడుకు చెక్ హలో చెక్ విను సైలెన్స్ ప్లీజ్ యా హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా 16 రోజుల పండుగ అనే ఒక మూవీ ప్రధా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సాయి సినీ చిత్రం మీద చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ సురేష్ గారు అండ్ హరిత గారు, ప్రతిభా అడవి అండ్ థ్యాంక్ యూ. సో రేణు గారు, థ్యాంక్స్ టు రేణు గారు, మా హీరో అనసూయ గారు అండ్ గోపిక ఉదయన్. సో ఫస్ట్ టైం డిఓపి మాకు లేడీ డిఓపిని పెట్టారు. సో అండ్ అనూప్ రూపెన్స్ మ్యూజిక్. థ్యాంక్స్ టు శేఖర్ కమల క్లాప్ కొట్టినందుకు, సురేష్ బాబు గారు, విశ్వప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, దాము గారు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజున చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు టాక్ అబౌట్ ద ఫిలిం. థ్యాంక్ యూ. మంచిగా చెప్పాను. కృష్ణ అండ్ గోపిక షుడ్ టాక్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇట్ ఫీల్స్ లైక్ అ లెక్చర్, నాట్ ఒక ప్రొఫెసర్లా నేను నుంచొని ఏదో లెక్చర్ ఇస్తాను అనిపిస్తుంది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. సాయి కిరణ్ ఇది నాకు 2020 బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు. నాకు అప్పుడే చాలా నచ్చింది. అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సాయి కిరణ్.
మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది. సరే పర్లేదు చేద్దాం. కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకే కొన్ని అర్థమవుతాయి. అంతే. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్. ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది. I think Sai Kiran is one of the, where is my director? Sai Kiran is one of the nicest directors that I could ever work with. It's my luck and my honor that I get to work with you, Sai Kiran. Nizanga cheptunanu, ante andar mundu cheptunanu, not just in. And I'm so happy we have Kalyani, so we can talk in Marathi. And she's Ravi Chandran sir's, she's assisted Ravi Chandran sir, and now she's doing work on her own. So looking forward. Yes, and thank you to the producers for giving me inta mancha role icharu naku. That is the most happiest thing. Oka artist ga ante I'm not such a big actor or someone, but whatever little aa lopala feeling ki yes ee role cheyali ani naku opportunity icharu. Thank you Andy, and looking forward to work with all of you guys. I know it's going to be a blast. And now Akrishna will speak. Thank you ma'am. Thank you amma. అది రూల్ పెట్టింది ఆవిడ రేణు గారు, అమ్మ అని పిలవాలని. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, యాక్చువల్గా ఈ 16 రోజుల పండుగ టైటిల్ నాకు సజెస్ట్ చేసిన ఆయన కృష్ణవంశీ గారు. ఆయనకి సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి దీనికి 16 రోజుల పండుగ అని టైటిల్ పెట్టు, చాలా బాగుంటుందన్నారు. థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్ యూ. నౌ మై హీరో సాయి విల్ స్పీక్. కృష్ణ అంటే హైదరాబాద్లో సాయిలు ఎక్కువ ఉంటారండి మామూలుగా, అందుకని సెట్లో మాకు భయం వేసింది సాయిని పిలిస్తే ఎవరు పలుకుతారు అని. సో నా పేరు కృష్ణ దమ్మలపాటి అండి. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి యాక్టర్ అవుదామని ముందు థియేటర్తో స్టార్ట్ చేశాను, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని. సారీ, అంటే ఒక కకృతి ఉండేదండి. ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృతి చాలా నడుస్తూ ఉండేవి. ఏజ్ అయిపోతుంది అంటారు, అదంటారు, ఇదంటారని. సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. వచ్చి నాకు ఆయన కథ చెప్పి ఈ కథ చెప్పిన తర్వాత వెంటనే చెప్పాను నేను, సార్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదండి, కాస్టింగ్ అదేం తెలియదు, నాకు జస్ట్ కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు, దట్ రేణు దేశాయ్ గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్, అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదని లేదు, ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా. కానీ ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఓకే, మా డాడీ లాంచ్ అని బాగా కోరుకునేవాళ్ళు. అప్పుడు అర్థమైంది ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. మా అమ్మ నాకు ఒకటే చెప్పేదండి, మామూలుగా ఏ పని చేసినా బాగా చేయాలని. ఇప్పటిదాకా మోస్ట్లీ అదే ట్రై చేశాను నేను, ఇది కూడా అలానే చేస్తానండి, బాగా చేస్తాను. మా డైరెక్టర్ గారు ఆనందపడాలి ఎట్ ది ఎండ్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఆనందపడాలి. థ్యాంక్ యూ సార్. Hi Andy. Firstly, thanks to my producers for trusting me with this beautiful character. I am so excited for you all to see what we are making. And chala excited nenu. This project came to me on a WhatsApp text message which sir sent me, and I said okay, I'll go listen to it, what is there. So I went and listened, and I was super excited when I heard the story, because నేను కూడా చాలా కథలు వింటున్నాను కానీ అంత I was thinking okay, when I'm doing next I should do something that I relate to, that makes sense to me, where I feel like okay, this is where I should be placed. So what I was looking for, that's the exact same script that sir narrated to me.
Thank you so much for trusting me with the character, sir. And like how they were saying, I hope it's not just 16 days. I hope some 100 days of celebration happens after the movie release. You all please go watch once it's done. And we all can guarantee you so much fun. That much I can tell for now. So thank you so much, Andy. Thank you all for coming here. అందరికీ నమస్కారం. నేను అందరూ మాట్లాడుతుంటే ఐ వాజ్ థింకింగ్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లెట్టింగ్ గో ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ థ్యాంక్ యూ కిరణ్ సార్ అండ్ థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ సురేష్ సార్ ఫర్ నాట్ గివింగ్ అప్ ఆన్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. 16 రోజుల పండగ ఆ టైటిల్ నేను చాలా ముచ్చటగా ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్పుకుంటూ ఉన్నాను. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చెప్పలేకపోయాను, ఆ తర్వాత మీరు నాకు మెసేజ్ చేశారు చెప్పొచ్చు అని. చాలా ఇష్టంగా చెప్తూ వస్తున్నాను. అండ్ టు బీ ఆనెస్ట్, మీరు చెప్పేదాకా నాకు కేవీ సార్ సజెస్ట్ చేశారని తెలియదు, కానీ నాకు ఆ థాట్ వచ్చింది, అరే కేవీ సార్ లాంటి మూవీలా ఉంది. అండ్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి దట్ రియలిస్టిక్ సినిమాలు అని నాకు వచ్చిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఇప్పుడు ఆడియన్స్ ఇష్టపడుతున్నది కానివ్వండి, చూస్తున్న ఇప్పుడు ద ఫేస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆల్ రా రస్టిక్. ఎక్కడో అక్కడ ద గర్ల్ ఐ గ్రూ అప్ వాచింగ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆర్ కృష్ణవంశీ గారి సినిమాలు, అఫ్ కోర్స్ సాయి కిరణ్ గారు కూడా విలేజ్లో వినాయకుడు అవన్నీ తీసినప్పుడు దీస్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్. ఐ వాజ్ ఫీలింగ్ ద డర్త్ ఆఫ్ ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయో అని అనుకున్నాను. బట్ ఐ నెవర్ థాట్ దట్ సూనర్ ఐ విల్ మేనిఫెస్ట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బ్యూటిఫుల్ టీమ్, క్రూ కూడా అందరు నాకు ఇష్టమైన వాళ్ళు, అందరూ ఎవరైతే హ్యూమిలిటీతో ఉన్న వాళ్ళే ఉన్నారు ఈరోజు సెట్లో చూస్తుంటే. ఈరోజు ఇక్కడ మన ముహూర్తం పూజలో రామ్ లక్ష్మణ్ మాస్టర్, ఆర్కే గారు అండ్ మోనికా, అనూప్ రూబెన్స్ మిస్సింగ్ ఈరోజు, Jani Master, of course, and Kalyani. I'm so happy, ma'am. Thank you. I can't wait to look myself through your lens, like I said before. And Amrita, our costume designer, and of course, Renu, ma'am. It's an honor. I've always watched. It's ఇది ఇప్పుడు ఎవరినన్నా మేడం సార్ అని పిలిస్తే ఏజ్ అని పక్కన పెట్టి అమ్మ కాదు, ఓకే, నేను కూడా అమ్మని పిలిచేలా. మరి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు మన రిలేషన్ సినిమాలో, అంతే అంటారా? సో కరెక్ట్. సో నిజంగా మీరందరూ రిలేట్ అయ్యి నేను ఎలా ఫీల్ అయ్యి అయితే ఈ సినిమా నా ఒళ్ళో పడిందో అలా ఈ సినిమా మీ కళ్ళలో పడుతుంది, మీ మనసులో దిగిపోతుంది. అంత బ్యూటిఫుల్ స్టోరీ. ఐ కాంట్ వెయిట్. యాక్చువల్లీ రేణు గారు 5 years బ్యాక్ విన్నారన్నారు, మనం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. నేను మధ్యలో కదా 1 year అవుతుంది. వన్స్ ఐ యాక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్, ఎంత ఎప్పుడు స్టార్ట్ అవుతుందని నేను కాల్ చేస్తూ ఉన్నాను. అండ్ మొత్తానికి ఈరోజు ముహూర్తం కుదిరింది. అండ్ ఐ కాంట్ వెయిట్ టు బీ ఆన్ ద సెట్స్. ఫాస్ట్గా మూవీ తీసి ఫాస్ట్గా ఈ సినిమా మీకు చాలా బాగా షో ఆఫ్ చేయాలని ఉంది నాకు. సో we promise you will feel so good after watching. You'll just wish like hugging all your relations. It's like that. Thank you and welcome to the industry. ఎప్పటి నుంచో ఉన్నారు అనుకోండి తెర వెనకాల, బట్ కృష్ణ, you have a beautiful face, you're so photogenic, and you have that very humble and humility that తెలియదేంటి ఇప్పుడే. So it's so good. And Gopika, I'm so excited. I can't wait for everybody to see our chemistry. So చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మీడియా ప్రతినిధులు, ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ మిస్డ్ టాకింగ్ టు యూ ఆల్. చాలా రోజులు అయిపోయింది. చాలా కొత్త ఫేసెస్ ఉన్నాయి, కొన్ని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ సో గుడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హోప్ యూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. నా మీడియా మిత్రులందరికీ మన నమస్కారాలు. సందర్భం 16 రోజులు పండుగ అయిపోయింది, బ్యాలెన్స్ 100 రోజులు పండుగ ఒక్కటి మిగిలింది. సినిమా టైటిల్ వేరు బాగా నచ్చిందనమాట. థ్యాంక్ యూ మా హీరో కృష్ణ. ఎందుకంటే మాకు డిఎస్ రావు గారు మమ్మల్ని హీరో చేశారనమాట. ఈరోజు
మాకు హీరో అవుతున్నాడంటే మా కొడుకు హీరో అయితే మాకు ఎంత ఆనందం అనిపించింది అనమాట. థ్యాంక్ యూ. హీరో కృష్ణ ఒక మాట చెప్పారు, మా అమ్మగారు ఏ పని చేయను పర్ఫెక్ట్గా చేయమని. అదే కదా చెప్పింది, ఏం చెప్పింది అంటే ఈ సందర్భంగా ఆ మాటని నిరంతరం మనసులో పెట్టుకుంటే నీ యాక్టింగ్లో కానీ నీ టైంలో కానీ మొత్తం పర్ఫెక్ట్నెస్ మెయింటైన్ చేయి, సక్సెస్ జాబ్. అలాగే ఇలాంటి అద్భుతమైన వైబ్రేషన్స్ మంచి ఆయన గీత ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ వచ్చి మనం దీవించడానికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్. జానీ మాస్టర్ వీళ్ళందరూ మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా. ఎందుకంటే జానీ మాస్టర్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో సాంగ్ దుమ్ము లేపుతుందనమాట. అలాంటి జిగిరి దీనిలో కూడా ఒక జిగిరి ఇవ్వండి, మా హీరోకి పెద్దవని చేయండి, మా కొడుకుని వరల్డ్ రికార్డ్ కొట్టండి. ఎందుకనంటే మా సన్ అంటున్నాము, అతను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అవార్డు తీసుకున్నాడు, నంది అవార్డు తీసుకున్నాడు అనమాట. అసలు థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. రియల్గా ఫీల్ అయ్యే అసలు ఛానళ్ళ నుంచి మాకు కనెక్టింగ్ ఉందన్నమాట. ఏదో పొగుడుతున్నామని కాదనమాట. నిజంగా ఇలాంటి అద్భుతమైన ఆర్టిస్టు రావాలని మేము ఎప్పుడు నుంచి అనుకుంటున్నాం అన్నట్టు సమయం ఈరోజు దొరికింది. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి తీస్తున్నందుకు వెరీ థ్యాంక్స్. ఎందుకంటే డైరెక్టర్ మంచి ఇంతకు ముందు కూడా మంచి సినిమాలు తీశారు. మేడం గారు వీళ్ళందరూ, మా రంగమత్తం గారు, మా రంగస్థలం మేమంతా వర్క్ చేసిన టీం అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. మా డిఎస్ రావు గారు చాలా మంచి మనిషి. సినిమా ఇండస్ట్రీని ఎంతో సినిమా ఇండస్ట్రీ లోపలే తిరుగుతూ ఉన్న మనిషి అన్నమాట. అలాంటి వాళ్ళకి ఒక మంచి జరగాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. దీనిలో మా వంతు కూడా మా సన్నిని ఎలా 16 రోజుల పండగ, దీంట్లో యాక్షన్ కూడా ఉంది. యాక్షన్ కూడా ఎరగదీస్తాం మేము, మా వంతు మేము చేస్తాం. మా వంతు అసలు ఫ్యామిలీలో యాక్షన్ ఉంటుంది కదా మాస్టర్. అనుకుంటారేమో, దీని కూడా యాక్షన్ ఉందన్నమాట. మేము ఇద్దరు క్యాబులు పెట్టి ఉన్నామంటే మీరు అప్పుడు అర్థం చేసుకుని ఉంటారనమాట. థ్యాంక్ యూ. దీనిలో అన్నీ ఉండి మా కెమెరామెన్ వర్క్ చేసామన్నమాట కళ్యాణ్. ఎందుకంటే మేము వర్క్ చేసామన్నమాట, తెలుసు అనమాట. వెరీ గుడ్. అంటే ఏదో అంతా చూస్తుంటే లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీలో వెళ్తున్నట్టు తెలుస్తున్న టీం అంతా చూస్తుంటే థ్యాంక్ యూ. దానిలో మేమే అనుకుంటా కొంచెం వెనకుండా వాళ్ళం అనమాట. మేము కూడా మీతోటి వస్తానికి ప్రయత్నిస్తాం టెక్నీషియన్ తోటి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఒక సినిమా కూడా ఆగొద్దు, చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రామలక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ, మీ లవ్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ, పత్రికా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అందరికి నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 రోజుల పండుగ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ మూవీ సవ్యంగా జరిగి మంచి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు అండ్ మంచి ఆదరణ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసిన అంటే దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. స్పెషల్ థ్యాంక్స్ డిఎస్ రావు గారు. డిఎస్ రావు గారు ఫస్ట్ ద్రోణ మూవీ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఆయన చేతుల మీదకి నేను 50,000 అప్పుడు సాంగ్కి తీసుకున్నాను. అప్పట్లోనే నాకు 50,000 ఇచ్చారు ఆయన, ద్రోణ ఫస్ట్ ఏమయ్యే సాంగ్తో. సో అంత మంచి చెయ్యి అయింది, మంచి మనసు. సో ఆయనకి వాళ్ళ అబ్బాయి మంచి చెప్పాను కదా, మన అనసూయ గారు చెప్పినట్టు మంచి ఫేస్ ఉంది, బాగున్నారు. సో ఒక సినిమాతో రామలక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక సినిమాతో ఆగకుండా చాలా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ మిమ్మల్ని కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జై హింద్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. నా పేరు సురేష్ అండి, సాయి సినీ చిత్ర. నాకు దాదాపు మేడంతో చెప్పినట్టే అప్పుడు కోవిడ్లోనే నాకు చెప్పారండి ఈ స్టోరీ. తర్వాత చాలా రకాల డెవలప్మెంట్స్ అవన్నీ జరిగి అంతా మంచిగా జరిగిందండి. నాకు కూడా అది బాగా నచ్చి నేను ముందుకు వచ్చాను. తర్వాత కాస్టింగ్ అంతా యాడ్ అయ్యారు. రేణు గారు, అనసూయ గారు, మా హీరోయిన్, మిగిలిన టెక్నీషియన్స్, రామలక్ష్మణ్ మాస్టర్లు, జానీ మాస్టరు అందరూ ఇది పెద్ద టీం కింద తయారయ్యి ఈ అందరూ దీవించినట్టే 16 రోజుల పండగ అనేది 100 రోజుల పండగ జరగాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. యాక్చువల్గా కళ్యాణిని తీసుకురావడానికి మెయిన్ రోల్ ప్లే చేసింది రేణు గారు. ఎందుకంటే
we basically we were very particular about the DOP. సో ఆవిడే రవికే చంద్రన్ గారితో మాట్లాడి ఆయన ఇవి తీసుకుని ఇన్పుట్స్ తీసుకుని ఎవరైతే బెటరు ఏంటి అని తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ అండి. My warmest greetings to everyone. I'm Kalyani and I'm very happy to say that I'm the cinematographer for Padaharu Rojulu Pandaga. I am from Mumbai, but it's been past 10 years that I've been working in this industry. And this will be my first Telugu feature film. And I'm extremely grateful to have a team like this. Like the choreographers, Jani Master, Ram Lakshman Garu, even Ramakrishna Garu as a production designer, Amruta, and all the team members have been like extremely supportive. And nonetheless, my director Sai Kiran Garu, when I heard the first script narration from him, I fell in love with the script, and I just can't wait to bring his vision to life. Hyderabad has not been a new place for me. I studied cinematography here, and I also worked on 2 big films, Bharat Anu Nenu and Bhimla Nayak as a second unit DOP, with my mentor Ravi K. Chandran, who is the finest cinematographer our country can have. And I learned everything I know about this profession from him, and he made me capable of feeling confident to take any challenge and turn it into an opportunity and bring out something beautiful on screen, which is I cannot be like grateful enough for that, to have a mentor like that in my life. And yeah, I'm extremely thankful to the producer of the film, and he also thinks of me as his eldest daughter, which is so I cannot get a more supportive team like this, and I can't wait for all of you to watch and enjoy our hard work and labor of love on screens. So thank you very much. Yeah, so thanks Kanne. So I have everybody, Renu Garu, Gopika, Sai, మనోడికి నంది అవార్డు వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్గా. అండ్ కృష్ణుడు, వేర్ ఇస్ కృష్ణుడు, మై లక్. అదిగో వినాయకుడు, అనసూయ గారు, సోమశేఖర్ గారని ఆయన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. హీఈస్ ఎ రైటర్ అండ్ యాక్టర్ కూడా. అండ్ మాకు చిన్నప్పుడు తెనాలి రామకృష్ణుడు ఆయన తాతగా చేయిస్తున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ తన గీర్వాణి అండ్ మెయిన్లీ విష్ణు తెలుసు కదా, మ్యాడ్లో చేసిన తను. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ, సత్యకృష్ణన్, అనీష్ కుర్విలా. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ హరిత గారు, ఇప్పుడు సురేష్ గారు, హరిత గారు ఇద్దరు, ప్రతిభ, ముగ్గురు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది. సో ఐ వాంట్ హరిత గారు టు టాక్ అబౌట్ ఇట్. చాలా హ్యాపీగా ఉంది సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఈ సినిమా బాగా సక్సెస్ కావాలని, 16 రోజుల పండుగ కాస్త 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. కూడా సపోర్టు. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ అండ్ మోనికా గారు, మీకు తెలిసే ఉంటుంది, పెద్ద వాళ్ళు గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. సో ఎవ్రీ టెక్నీషియన్ అండ్ మై డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై టీమ్, రైటర్స్, అండ్ మల్లి అంకం, తను ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా డైరెక్ట్ చేశాడు అల్లరి నరేష్ గారితో. అది పెద్ద హిట్. బట్ నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఈ సినిమాకి సపోర్ట్గా వచ్చాడు. సో థ్యాంక్స్ మళ్ళీ, థ్యాంక్స్ మహి, ఎవ్రీబడి టీమ్, థ్యాంక్ యూ. అండి థ్యాంక్ యూ. నాకు డే 1 నుంచి సపోర్ట్ చేసింది ప్రెస్సే. చిన్న సినిమాగా వినాయకుడితోటి స్టార్ట్ అయిన జర్నీ మా ఫస్ట్ ప్రొడ్యూసర్ ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్స్ ప్రేమ్ కుమార్ గారు. ఆ తర్వాత సినిమాలు చేశాను, కేరింత, ఇవన్నీ కూడా హిట్స్ అయ్యాయి. కానీ ప్రెస్ చిన్న సినిమా అని నెగ్లెక్ట్ చేయకుండా వినాయకుడి దగ్గర నుంచి ఈ రోజు దాకా సపోర్ట్ చేస్తుంది. సో ఐ ఓ యూ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Mention you, I'm very sorry. Yes, you are and you will be. Good luck. Okay, thank you. Good luck for everyone.